వ్యక్తి ఎప్పుడు సక్సెస్, ఇది కన్ఫర్మ్. గుడ్ బాగుంది. సిద్ధార్థ్ బాగున్నాడు. సిద్ధార్థ్ సెలక్షన్ కూడా గుడ్, వెరీ గుడ్ బాగుందండి. సార్ ఎంతకి 10కి 10 ఇవ్వచ్చు అండి. 10కి 10 సూపర్. థ్యాంక్ యూ బ్రదర్. సిచ్యువేషన్లో రియాలిటీలో భారతీయుడు జనాల మధ్యలోకి వస్తే ఇప్పుడున్న మైండ్ సెట్కి వాళ్ళు ఎలా యాక్సెప్ట్ చేస్తారా చెయ్యారనేది కాన్సెప్ట్. యావరేజ్ ఉందన్నారు సినిమా. ఒక్కొక్కరిది ఒక్కొక్క టేస్ట్. నాకైతే నచ్చింది సినిమా. రొటీన్ స్టోరీ అంటున్నారు కదన్నా. రొటీన్ స్టోరీ కానీ చెప్పాను కదండి, ఒకప్పుడు లంచం పైన ఆయన తీసిర్రు, అప్పుడు జనాలు యాక్సెప్ట్ చేసారు. ఎందుకంటే అప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం జనాలు రియాలిటీలో ఎలా యాక్సెప్ట్ చేస్తారు, అదే కాన్సెప్ట్ తోటి వస్తే ఎట్లా ఉంటుంది ఏంటి అనేది చూపించారు. 1 బాగుంటుంది. డిసప్పాయింట్ అని ఏం లేదు, కానీ మన ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్లేదు సినిమా. పాయింట్ అని ఏం లేదు, రియాలిటీ చూపించండి అన్న సినిమాని. రియాలిటీ చూపించాడు, కొన్ని సీన్స్ మనకి రియాలిటీలో యాక్సెప్ట్ చేయలేము అంతే. బాగుంది, చూడొచ్చు సినిమా. నీట్గా తీసుకొచ్చారు. అంటే ఫస్ట్ అప్పుడు బిడ్డ సెంటిమెంట్, కొడుకు సెంటిమెంట్, చిన్న సాంగ్స్, అది హైలైట్ అయింది ఆ రోజుల్లో. కానీ ఇప్పుడు మెయిన్ ఏంటంటే కాన్సెప్ట్. సో నెక్స్ట్ స్టెప్, సో జనాలను మోటివేట్ చేయాలి. ప్రతి ఒక్క ఇంట్లో నుంచి కూడా ఒక భారతీయుడిని బయటికి తీసుకు రావాలని ఒక ధ్యేయంతో ఆయన పనిచేస్తారు. సో అది ఏంటంటే సిద్ధార్థ ఫ్యామిలీలో నుంచి ఒక అనుకోకుండా వాళ్ళ మదర్ సూసైడ్ చేసి చనిపోతారు. అక్కడ నుంచి మళ్ళీ రివర్స్ అవుతారు. అరే మంచి చేస్తే మనకి ఇంటిలో అన్యాయం జరుగుతుంది, సో మంచి చేయకూడదు, అన్యాయమే చేయాలి అని చెప్పి భారతీయుని రాళ్లతోటి కర్రలతోటి రోడ్ల మీద కొడతారు. ఆ సీన్ చూస్తే ఒక భారతీయుడిగా నేను ఎంతో బాధపడ్డా. ఎందుకంటే మార్పు అనేది ఖచ్చితంగా రావాలి. ఈ రోజుల్లో మంచి చేస్తే ఎవరికి నచ్చట్లేదు, మంచి చేస్తే ఎవరికి నచ్చట్లేదు. దాచుకోండి అంటే మాత్రం అందరికి నచ్చుతుంది. చాలా అంటే చాలా బాగుంది మేడం. కమల్ హాసన్ గారి యాక్టింగ్ గురించి మనం చెప్పక్కలా. ఆయన ఏమనంటే ఒకటే, కమల్ హాసన్ సూపర్ అంటే సూపర్, ఆయన గురించి చెప్పక్కలేదు. అంటే డైరెక్షన్ సూపర్ అంటే సూపర్, చాలా బాగుంది, సూపర్.